భరించలేని తలనొప్పా? ఓ చిట్కా ఉంది. దాన్ని పాటిస్తే క్షణాల్లో నొప్పి మాయం. అదేంటో తెలుసా? బరువు పెరుగుతున్నారా? డైటింగ్ తప్ప ఇంకేదైనా చేస్తారా? శ్రమపడకుండా మీరు చెయ్యాల్సిన వ్యాయామమొకటుంది. చెప్పమంటారా? ఏమిటి, పక్కింటమ్మాయి మిమ్మల్ని ఆంటీ అనిగాని అంకులనిగాని పిలుస్తోందా? మీ వయస్సు 30కి దగ్గర పడుతోందా? అప్పుడే అలా అనిపిస్తే ఎలా? సరే, ఓ పని చేయండి. మీ వయసు 5-6 వెనక్కి వెళ్ళిపోతుంది. ఎలాగంటారా? ఆఫీస్లో మరీ పని ఎక్కువైందా? ఒత్తిడితో సతమతమవుతున్నారా? ఏం పర్వాలేదు, ఒత్తిడి తగ్గించుకోండి. అదెలాగో చెప్పాలా? ఈ సమస్యలన్నింటికీ ఒక్కటే ఔషధం. అదే శృంగారం. శరీరానికి కాదు, మనసుకు శక్తినిచ్చే గోలి. అదేనండి టాబ్లెట్. పడకగదే సుమా, అదే ఆసుపత్రి. జీవిత భాగస్వామి డాక్టర్. వెంటనే ఎంచెక్కా ఫ్రెషప్ అయిపోయి బెడ్రూంలోకి వెళ్ళిపోయి ఒకరిలో ఒకరు మమేకమైపోండి. అబ్బా, ఎంత ఫ్రెష్గా ఉందో కదూ! అసలు విషయం మీకు తెలుసునా? శృంగారానుభూతుల వలన మనిషి శరీరంలో విడుదలయ్యే ఆక్సిటోసిన్ హార్మోన్కు ఒత్తిడిని, శరీరంలోని అలసటను, తలనొప్పిని, అవిశ్రాంతమైన మనసును దూరం చేసే శక్తి ఉందని మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరింక ఆలోచిస్తున్నారేం? ముందుకు ఊరకండి. సుందరం ఒక వారపత్రికలోని వ్యాసం చదువుతున్నాడు. అతను తెల్లని లాల్చీ పైజామాలో ఉన్నాడు. అతని శ్రీమతి సౌందర్య అతని ఎదురుగా తెల్లని చీరలో, తలలో మల్లెపూలతో, అపర రతీదేవిలా పురుషుణ్ణి పడకకు ఆహ్వానించే రీతిలో ఉంది. చాల్లేండిక కట్టిపెట్టండి. పెళ్ళాన్ని బెడ్మీదకు లాగేసేయడానికి ఏదో ఒక పుస్తకం తీసుకోవడం, అందులో శృంగారం గురించి ప్రచురించిన వ్యాసం చదవడం, వెంటనే ముగ్గులోకి దిగిపోవడం. మీకు మీ అమ్మానాన్న సుందరమని పేరు పెట్టకుండా శృంగారమని పెట్టుంటే బావుండేది అంటూ భర్తని చూపుల తూపులతో చూస్తోంది. నేను చదివేది భూతుపురాణం కాదు కదా, ఎందుకంత ఆవేశపడతావ్? మనం బెడ్మీదకు ప్రవేశించే ముందు ఇద్దరు మనసులు శృంగారంలో మునిగి తేలాలి. కాని రంగంలోకి దిగామే అనుకో, ఇక చూసుకో అంటున్న అతన్ని మారుమాట్లాడనీయకుండా సౌందర్య, మీకసలు సిగ్గు లజ్జా పెట్టలేదు దేవుడు. ఇవ్వాళ ఆదివారం, మీకు నాకు కంపెనీలకు సెలవు. పైగా ఇప్పుడేమో పట్టపగలు 12 గంటలు. చాల్లేండి పిచ్చివేషాలు అంటున్న ఆమె పెదవులపై తన కుడి అరచేయుంచి సుందరం, అపురూపా, మనమివాళ మ్యాట్నీ కార్యక్రమంలోకి వెళ్లబోతున్నాం. అటు పగలు కేశవిలాసాలకు సమయమూ సందర్భం ఉండకూడదోయ్ డియర్. అబ్బో, నాకు మూడొచ్చేసింది బాబూ అంటూ ఆమె మీద శృంగారదాడి మొదలెట్టాడు. ఇంతలో బెడ్ పక్కనే టీపాయ్ మీద సెల్ మ్రోగింది. ఫోన్ ఎత్తండి బాబూ అనే రింగ్ టోన్తో రింగవుతోంది. వెంటనే సుందరం, రాణీ, ఏమిటే ఆ ఫోన్ చేసేవాళ్లకి కాస్తంత ఇంగిత జ్ఞానముండద్దు? ఇప్పుడా ఫోన్ చేసేది అంటుంటే, సుందరస్వామీ, ఇది మిట్ట మధ్యాహ్నం 12 గంటల సమయం. తమరు శృంగార తీరంలో విహరిస్తారని ఎవరనుకుంటారు? ముందు ఫోన్ చూడండి అంటూ సౌందర్య బట్టలు సవరించుకోసాగింది. సుందరం సెల్ చూసిన వెంటనే ఒక్కసారిగా సౌందర్య నుండి విడివడి, అమ్మో, మా నాన్నగారు అనుకుంటూ, హలో నాన్నగారు, ఏంటి ఫోన్ చేశారు? తమ్ముడి పెళ్ళి ఎప్పుడు నిర్ణయం చేశారు అన్నాడు. అలాగా, అంటే మా అపార్ట్మెంట్లో అందరూ వచ్చుండి పెళ్లి కార్యక్రమం కళ్యాణమండపంలో ముగించేస్తారా? అవున్లే, 3 బెడ్రూంల ఫ్లాట్ కదా మాది. అలాగే 2 రోజుల్లో వచ్చేస్తారందరూ. బాయ్ నాన్నగారు అంటూ ఫోన్ పెట్టేశాడు సుందరం. వెనటికి తాయిలం కొనిపెట్టమంటే పెద్దవాళ్లు కొనకపోతే చిన్నపిల్లవాడు మారాంచేసి అదో రకంగా ముఖం పెట్టినట్లుగా అతని ముఖం మాడితోయింది, కళావిహీనంగా. సౌందర్య అతని వాలకం చూసి మన్మథబాణాలలాంటి నవ్వు విసిరి, ఏమైంది రాజా అంది గడ్డం పట్టుకుని. 10 రోజుల్లో తమ్ముడి పెళ్ళి అని, తమ అపార్ట్మెంట్కి 2 రోజుల్లో అందరూ వచ్చి ఊళ్ళో కళ్యాణమండపంలో పెళ్లి చూసుకుని 16 రోజుల పండగదాకా ఉండి వెళుతామని చెప్పేసరికి సుందరం భార్యకు చెప్పి, నా పని గోవిందా, నాకు ప్రతిరోజూ సుందరాంగీ పొందులేకపోతే కాలం గడవదు, ఏమిటో అంటూ నుదురు కొట్టుకుంటున్న భర్తను కొంటెగా చూస్తూ, మా బాగా కుదిరింది కామేశ్వరరావు గారు, తమరు కామప్రకోపం కంట్రోల్ చేసుకోండి బాబూ అంది సౌందర్య. విసుగు విరామం లేని, పగలు రాత్రి తేడాలేని కౌగిలింతలు సుందరం సౌందర్య సంసారంలోని ఒక విశేషమైతే, మరొకటి ఇద్దరూ ఒకరినొకరు రకరకాల పేర్లతో సందర్భానుసారం సంబోధించుకోవడం మరో విశేషం. అంతా బాగానే ఉందిగాని, కామిని, 2 రోజుల్లో పెళ్లివారొచ్చేస్తారు. పోనీ మన ఫ్లాట్లో మరో ఫ్లాట్ ఖాళీగా ఉంది.
పెళ్లికోసం అద్దెకు తీసుకుందామని మా నాన్నగారితో అన్నానే అనుకో, ఆయన పాకిస్తాన్ ప్రెసిడెంట్ జనరల్ ముషారఫ్ లాగా నాకు మరణదండన విధించినా విధిస్తారు. ఆయనకు చచ్చేంత కోపం. అది సరేగాని ఈ 2 రోజుల్లో తీరిక దొరికినప్పుడల్లా పడకగదిలోకి నిన్ను లాగేస్తుంటాను. నాకెదురు చెప్పకూడదు సుమా. మరి నేను నీ పొందులేకుండా ఉండలేను కదే పెంకిపిల్లా, సుందరవదన అంటూ సౌందర్య ముఖాన్ని దగ్గరకు లాక్కుని లిప్లాక్ చేసేశాడు ఆమెను మారు మాట్లాడనీయకుండా. అంటూ భర్త నుండి విడిపించుకుంది ఎలాగో. వెంటనే సుందరం, వంపుసొంపుల వయ్యారి, మనింట్లో పెళ్లివారున్నన్నాళ్ళు నాకు శృంగారపు ఆకలి కలిగినప్పుడల్లా కొన్ని కోరికలు అడిగేస్తుంటాను. నువ్వు కాదనుకుండా నన్ను చాటుకు లాక్కెళ్ళి వాటిని ఇచ్చేస్తుండాలి. తెలిసిందా? ఏం కోరికలు మదనా? పాడు కోరికలు కోరకూడదు సుమా. బుగ్గలు కొరికేస్తాను. మళ్ళీ మరదిగారి పెళ్లయ్యే వరకు ఎవరికంటా పడకుండా బుగ్గలకు బ్యాండేజ్తో పారిపోతావు అంది నవ్వులు రువ్వుతూ. మనిద్దరికీ ఒక కోడ్ భాషుంటుంది. నేను ఉన్నపళంగా కాఫీ అన్నానే అనుకో, నాతో పాటు నువ్వు చాటుకొచ్చేసి నీ అధరామృతం అందించాలి. నేను వెంటనే దాన్ని తాగేసి అల్లరి మానేస్తాను. రెండోది, టిఫిన్ కావాలి అన్నానే అనుకో, వెంటనే నన్ను బాత్రూంలోకి లాక్కువెళ్ళి నీ శరీరంలోని కైపెక్కించే భాగాలున్నాయి చూడు, వాటిని తనివితీరా ముట్టుకొనివ్వాలి. తెలిసిందా? మూడోది, భోజనం కావాలి అని అడిగానే అనుకో, వెంటనే మన బెడ్రూంలోకి నన్ను లాక్కువెళ్ళి చాలా తొందరగా మనిద్దరి బట్టలు నలిగిపోకుండా సంగమం లైట్గా లాగించేయాలి. తెలిసిందా? ఇవన్నీ నీకు చెవిలో చెప్తాను. ఏం పర్వాలేదులే. ఒకవేళ నేను కోరిక కోరిన సందర్భంలో ఎదురు చెప్పావనుకో, అందరెదురుగా నీ పైట పట్టుకుని లాగేస్తాను. తెలిసిందా వయ్యారి? అంటున్న భర్తను చూస్తూ, ఏం మనిషి బాబూ ఈయన, అన్నపానాల్లేకపోయినా ఉంటారుగాని పెళ్ళాం సరసనగేకపోతే అస్సలుండలేరు. ఎలా గడుస్తాయో ఏమో ఈ 20 రోజులు అనుకుంటూ, సరేలేండి కామరాజా, తప్పేదేముంది, కాని ఇల్లంతా పెళ్లివారుంటారు. నా చెల్లెలు మిమ్మల్నే టార్గెట్ చేసి గమనిస్తుంటుంది చూసుకోండి అంది సౌందర్య. అనుకున్న రోజు రానే వచ్చేసింది అతి వేగంగా, హైదరాబాదులో మెట్రో రైలంత వేగంగా. సుందరం తల్లి తండ్రి తమ్ముడు, సౌందర్య తల్లి తండ్రి తమ్ముడు, చెల్లెలు, ఇంకా ముసలి ముతక ఓ 25 మంది వచ్చేశారు. వాళ్ల 3 బెడ్రూంల అపార్ట్మెంట్లో మనిషీ రాసుకుంటూ తిరగాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఇల్లంతా నిండిపోయింది. అడుగు ఖాళీ లేకుండా ఇల్లంతా చిందరవందరగా చెప్పుల జోళ్ల జతలు, విడిచిన బట్టలు, తువ్వాళ్లు, బ్యాగులు, సూట్కేసులు, గందరగోళంగా ఉంది ఇల్లంతా. సుందరం, సౌందర్య తమ ఇంట్లో శుభకార్యం జరిగే 16 రోజుల పండగదాకా సెలవులు పెట్టేశారు. ఇంట్లో నేను చూసుకుంటాను, మీరు కంపెనీకి వెళ్ళిపోండి, కావాలంటే పెళ్లికి 4 రోజులు సెలవు పెడుదురుగాని అన్నది సౌందర్య. ఎందుకంటే మొగుడికి కాఫీ టిఫిన్ భోజనం అందించే పని తప్పుతుందని. కాని అతను వింటేనా? ఒకరోజు భార్య గులాబీ రంగు సిల్కు చీర కట్టి, చీరలో ఒదిగిపోయిన బొద్దు శరీరంతో అటూ ఇటూ తిరుగుతుంటే 4 సార్లు కాఫీ కావాలన్నాడు సుందరం. ఇదేమిటి చోద్యం, మీ ఆయన ఎన్నిసార్లు కాఫీ తాగుతాడేమిటి అంది సౌందర్య తల్లి. కాఫీ అంటే కాఫీ కాదని ఆమెకు ఎలా చెప్పగలదు? ఇంకోనాడు పాలపిట్ట రంగు కోటా చీర కట్టుకుని వయ్యారంగా తిప్పుకుంటూ తిరుగుతుంటే భార్యని చూసి ఆమె చెవిలో, భలేగా ఉన్నావే, ఇవాళ భోజనం చెయ్యాలనుందనుకో కాని అంటూ ఏదో చెప్పబోతూ ఉంటే దూరముగా పారిపోయింది. వెంటనే గట్టిగా, సౌందర్య టిఫిన్ పెట్టు, నాకు అర్జెంటుగా అని అరిచాడు. వెంటనే ఎక్కడ్నుంచొచ్చిందో మరదలు పిల్ల వచ్చి, ఇందాకనే కదండి బావగారు టిఫిన్ తిన్నారు, అప్పుడే అరిగిపోయిందా అంది ఎగతాళి చేస్తూ. దీని దొంప తెగయ్య, ఇదెప్పుడు చూసింది తను టిఫిన్ తిండం అనుకుని, మీ అక్కకు తెలుసులే, వెళ్ళి చెప్పు అన్నాడు. వెంటనే లోపలికి వెళ్లి సౌందర్యతో, అదేమిటి అక్కా, బావగారిందాకనే టిఫిన్ చేసి మళ్ళీ టిఫిన్ కావాలంటున్నారు, ఆ టిఫినేమిటో నీకు తెలుస్తుందన్నాడ్లే, వెళ్ళి ఆయనగారికి టిఫిన్ పెట్టు అంటుంది సుందరం మరదలు. వెంటనే సౌందర్య వచ్చి సుందరం చెవులు మెలిపెట్టి అటూ ఇటూ చూసి తలుపు చాటుకు సుందరాన్ని లాక్కెళ్ళింది. టిఫిన్ తినిపించివేసింది. ఆ రోజు రాత్రి 10 అవుతోంది. తెల్లారి మరిదిని పెళ్లికొడుకుని చెయ్యాలి. అందరూ హడావిడిగా ఉన్నారు. ఆ రోజు సౌందర్య పింక్ కలర్ శారీ కట్టుకుని నల్లని జాకెట్ ధరించింది. చీరకు జాకెట్కీ మధ్యన ఆమె నగ్న శరీరం పాల మీగడను తలపిస్తోంది. పొట్ట మధ్యలోనుంచి ముత్యంలా నాభి మెరిసిపోతోంది. సరిగ్గా సుందరం చూపులు అక్కడ చిక్కుకుపోయాయి.
ఎవరూ చూడకుండా సౌందర్య దగ్గరకు వెళ్ళి, అరే అర్జెంటుగా నాకు భోజనం కావాలి అన్నాడు చెవిలో. గుండె జల్లుమందామెకు. ఇంతలో సుందరం తల్లి అటుగా వచ్చింది. ఏంట్రాబ్బీ, ఏం కావాలి? ఆకలేస్తోందా? నేనేమైనా పట్టుకొచ్చేదా? అంది. వెంటనే సౌందర్య కంగారుగా, అత్తయ్యగారు, ఆయన సంగతి నేను చూస్తాన్లేండి అంటూ వంటింట్లోకి పెళ్లంతో వెంటబడ్డాడు సుందరం. తలుపేసి భోజనం వడ్డించింది సుందరానికి. మర్నాడు ఉన్న పళ్లంగా సుందరం సౌందర్య దగ్గరకు వచ్చి చాలా ఆందోళనగా, మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయిందట, ఐసీయూలో ఉన్నాడట, ఫోనొచ్చింది, మనం వెంటనే వెళ్ళి చూసిరావాలి, మళ్ళీ బ్రతికి ఉంటాడో లేదో, నీక్కూడా అతను బాగా తెలుసు అన్నాడు. ఎవరండి ఆయన? అంది సౌందర్య. దారిలో చెబుతాన్లే పదా అంటూ అక్కడున్న ఒక కార్ ఎక్కిచ్చి పోనిచ్చేశాడు. ఒక 5 స్టార్ హోటల్ దగ్గర కార్ ఆగింది. వెంటనే భార్యతో దిగి చకచకా ఒక రూంలోకి వెళ్లి బెడ్ మీద కూర్చుని రిలాక్సింగ్గా, అమ్మయ్యా, మనం ఒక 2 గంటలు మదన చుంబన కార్యక్రమంలో విహరించాలి. మాకు తెలుసున్న వాళ్ల హోటల్ ఇది అంటూ సౌందర్య చీర కొంగు పట్టుకున్నాడు సుందరం. పెళ్ళై 3 ఏళ్లు కావస్తున్నా పిల్లలు పుడితే నీ అందచందాలు తరిగి కరిగిపోతాయని, ముసలిదానివైపోతావని సుందరం పిల్లలు పుట్టకుండా ఏర్పాట్లు చేస్తూ ఉండడంతో సౌందర్య శరీరం మాత్రం కొత్తగా పెళ్లైన అమ్మాయి శరీరంలాగే ఒంపుసొంపులతో అలరారుతోంది. వరసపెట్టి ఆమె శరీరం మీద నూలు పోగు లేకుండా చేసేశాడు సుందరం. ఏవిటండి మరీను, మనిషన్నాక కొంచెమైనా దాపరిక ఉండాలి కదా. భార్యను పూర్తిగా నగ్నంగా చూసిన నేమన యోగి అయిపోయాడట విరక్తితో. మీరు అలాగే అయిపోతారేమోనని నాకు భయంగా ఉంది అని ఆమె అంటోంటే ఆమె నోరు మూసేసి మదన కామరాజైపోయాడు సుందరం. సుందరం చేసే అల్లరి గమనిస్తూ, అది కాదు కాముడు, నన్నెప్పుడూ చూడనట్లుగా ఏమిటి పిచ్చి చేష్టలు? ఎప్పటికీ మీకు ఈ కార్యక్రమం విసుగనిపించదా? ఛీ, నాకైతే విసుగొచ్చేస్తుంది బాబు అంటుంటే, నా పని నేను చేసుకుంటాను, నువ్వలా బొమ్మలా పడుకుని ఉండిపో, అప్పుడప్పుడు మాట్లాడితే మాట్లాడు, లేదా నవ్వు, అంతే అంటూ సౌందర్యలో ఐక్యమైపోసాగాడు సుందరం. ఈలోగా హోటల్ రూమ్ తలుపులు బాదుతున్నారు చాలా గట్టిగా. గబగబా లేచి లుంగీ చుట్టబెట్టుకుని లేచి తలుపులు తీశాడు సుందరం. పిట్టని ఎక్కడ పట్టుకొచ్చావు? పద పోలీస్ స్టేషన్కి, ఇక్కడ వ్యభిచారం జరుగుతోందని మాకు రిపోర్టొచ్చింది, పద అంటూ పోలీస్ లాఠీతో తలుపు మీద కొట్టసాగాడు చాలా కోపంతో. వెంటనే సుందరం వెనక్కు వెళ్లి తను ప్యాంటు జేబులో ఉన్న నోట్ల కట్ట అతని చేతిలో పెట్టి అసలు విషయం గబగబా చెప్పాడు. అతను చల్లబడి, సార్, మా ఎస్ఐ గారికి తెలిస్తే గోలైపోద్ది, మిమ్మల్ని దొడ్డిదారిన పంపించేస్తా, వెళ్ళిపోండి అని వేరే దారిలో హోటల్ బయటకు పంపేశాడు సుందరాన్ని సౌందర్యను. బతుకుజీవుడా అనుకుంటూ ఇంటికి చేరుకున్నాడు సుందరం చెమటలు కక్కుకుంటూ. గుమ్మంలోనే సుందరం తల్లి ఎదురై, అబ్బాయి, మీ స్నేహితుడికి ఎలా ఉందిరా? పాపం యాక్సిడెంట్ అయిందట కదా అంటుంటే వెంటనే సౌందర్య కలగచేసుకుని, యాక్సిడెంట్ మీ అబ్బాయిగారి ఫ్రెండ్కి కాదండి బాబూ, అక్కడికి వెళ్లగానే మీ అబ్బాయిగారు ఆయన చూసిన వెంటనే చెమట్లు కక్కుకొని పడిపోయారండి, అందుకే త్వరగా వచ్చేశాం అంటూ భర్తను ఎవరికంటా పడకుండా లోపలికి లాక్కుపోయింది. బెడ్రూంలో లోపలకు అడుగుపెట్టడంతోనే సుందరం చెవులు పట్టుకుని మెలితిప్పుతూ, మదన కామరాజా, ఇవ్వాళ గనక మళ్ళీ మాంచి కాఫీ, టిఫిన్, భోజనము అని కేకేశావనుకో మర్యాద దక్కదు సుమా, ఒక చెవి వళ్లతో పీకేసి నమిలి మింగేస్తాను, తెలిసిందా మదపిచ్చోడా అంటూ సుందరం లిప్స్కి లాక్ చేసేసింది పెదవులతో. అంతే, ఇంకేమి మాట్లాడతాడు పాపం, అసలే షాక్ తిని ఉన్నాడు పోలీస్ దర్శనంతో. అంటున్న సుందరాన్ని వదిలిపెట్టి, పోలీసులకు నన్ను కనపడనీయకుండా తప్పించుకుని తీసుకొచ్చావు కదా, అందుకే ఈ బహుమతి, ఈ రాత్రికి ఎలాగో భోజనం పెడతాన్లే అంటూ గబగబా వెళ్ళిపోతున్న సౌందర్య వాలుజడ నాట్యం చూసి కైపెక్కిపోయిన సుందరం భోజనం కావాలి అని అరవబోయి చెవులు నొప్పిపెట్టిన సంగతి గుర్తుకొచ్చాయి. కథ నచ్చితే లైక్ చేయండి, మిత్రులతో షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.